తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెత ఊరికే రాలేదు. పేకాట్లోనే కాదు, రాజకీయాల్లోనూ అంతే. తమకి అవసరం ఉన్నంతకాలం తమ్ముడిని వెంటబెట్టుకొని తిరుగుతూ ఫుల్లుగా చాకరీ చేయించుకునే రాజకీయ అన్నలు తమ రాజకీయ వారసత్వం వచ్చేసరికి కన్నబిడ్డల వైపే మొగ్గు చూపుతారు. కానీ అంతవరకు వెన్నంటి నిలిచిన తమ్ముళ్లను పట్టించుకునే సీనే ఉండదని అంటున్నారు రాజకీయ పండితులు. నెల్లూరు జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం అచ్చం ఇలానే ఉంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏమా కథ? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అంతకుముందు 5 ఏళ్ల పాటు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అధికార పక్షంలో ఉన్నారు. టీడీపీ ప్రలోభాలతో పార్టీ మారిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి 2 ఏళ్లు కావస్తున్నా నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలేవీ అమలు కాలేదు. ఇటు నియోజకవర్గంలో చిన్నపాటి అభివృద్ధి జరగలేదు. ఫలితంగా నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకత పెళ్లుబుకుతోంది. దీనికి తోడు ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా రావడంతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని సంచలన ప్రకటన చేశారు. అలా అంటూనే తన తమ్ముడు గిరిధర్ రెడ్డి తన స్థానంలో పోటీ చేస్తాడని కూడా శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఏళ్ల తరబడి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి అన్న వెన్నంటే ఉంటున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ అన్నతో కలిసి పాల్గొంటున్నారు. గత ఎన్నికలకు ముందు శ్రీధర్ రెడ్డి అమాంతం టీడీపీ గోడ దూకినప్పుడు అన్నతో పాటే తమ్ముడు లాంగ్ జంప్ చేశారు. మొత్తం మీద అన్నకు అడుగడుగునా తోడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్న ఎలాగూ పోటీ చేయటం లేదు కాబట్టి తాను పోటీ చేసి చట్టసభలో అడుగు పెట్టాలని మైక్ పట్టుకొని అధ్యక్ష అని మాట్లాడాలని గిరిధర్ రెడ్డి ముచ్చట పడుతున్నారు. ఈయన ఇలా బంగారు కలలు కంటోన్న తరుణంలోనే ఆయనకు అల్లంత దూరంలో ఓ పీడకల పుట్టింది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి తానే పోటీ చేస్తానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురు సాయి వైష్ణవి ప్రకటించారు. అది కూడా పార్టీ కార్యాలయంలోనే మీడియా సాక్షిగా ఆమె ఈ ప్రకటన చేశారు. రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంతోనూ తనకు అనుబంధం ఉందని, పార్టీ నేతలతో తనకు పరిచయాలు కూడా ఉన్నాయని, పేర్లతో సహా వారిని గుర్తుపట్టగలనని సాయి వైష్ణవి వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు ఎమ్మెల్యేకి అండగా నిలిచిన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఇంతకాలం షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. అన్న పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ఎటువంటి హోదా లేకపోయినా గిరిధర్ రెడ్డి పాల్గొనేవారు. ఆయనే భావి ఎమ్మెల్యే అని భావించే కొందరు అధికారులు ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి పనులు చేసేవారట కూడా. అటువంటిది ఇప్పుడు అనుకోకుండా సాయి వైష్ణవి రూపంలో గిరిధర్ రెడ్డిపై పిడుగు పడినట్లయిందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. గిరిధర్ రెడ్డి అనుచరులు సైతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మౌనంపై మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే తన తమ్ముడు పోటీ చేస్తాడని చెప్పిన శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తన కూతుర్ని తెరపైకి తీసుకురావడం పట్ల గిరిధర్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారట. తనకు న్యాయం జరగకపోతే ఎన్నికల సమయంలోనే భవిష్యత్తుకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవాలని గిరిధర్ రెడ్డి అనుకుంటున్నారట. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.